హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు వంటిల్లు ఛానల్. ఈ రోజు మనం జొన్నలతో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుంది. దీన్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అలాగే ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. ఏ వయసు వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా దీన్ని చక్కగా తినేయచ్చు. దీని రుచి చాలా బాగుంటుంది. మన హెల్త్ కి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు జొన్నలు వేసుకొని, ఈ 1 కప్పు జొన్నలు ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ గా సరిపోతుంది. దాని ప్రకారంగా మీరు వీటిని వేసుకోండి. ఇప్పుడు వీటిలో నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా జొన్నల్ని బాగా కడగాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు నీళ్లు పోసి 8 నుండి 10 గంటల పాటు నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా చేసుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రి వీటిని నానబెట్టుకోండి. లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. నేనైతే వీటిని నైటే నానబెట్టేశాను. చూడండి, ఈ జొన్నలు ఎంత చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఒకసారి మళ్ళీ ఈ జొన్నల్ని కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఈ జొన్నలతో పాటు మీరు కావాలంటే పెసలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు వేస్తున్నానండి. ఇవి ఉడికాక తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకొని 1 కప్పు నీళ్లు కూడా పోసి స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 6 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసుకొని జొన్నలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. అంటే కొంచెం ఇలా నొక్కి చూస్తే జొన్నలు మెత్తగా ఉండాలి. ఇలా ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు ఈ జొన్నలు ఇంకా ఉడకలేదు అనిపిస్తే వీటిలో ఇంకొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ 2 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. నాకైతే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, మీరు ఆయిల్ కి బదులుగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు కొంచెం వేగాక 2 ఎండుమిర్చి, 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులో ఇంగువ వేయడం వల్ల రుచి బాగుంటుంది. అలాగే ఫుడ్ డైజెస్ట్ అవడానికి కూడా ఇంగువ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న జొన్నలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు సాల్ట్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు చివర్లో కొంచెం కారం వేసుకోవచ్చు. అలాగే అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే జొన్నలకి ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టుకుంటాయి. మరీ ఎక్కువగా ఉడికించారంటే జొన్నలు గట్టిగా అయిపోతాయి. 2 నిమిషాలు ఉడికించుకొని చివరిగా సన్నగా తురిమిన పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా క్యారెట్ తురుము, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. చివరిగా కొన్ని జీడిపప్పులు వేసుకోండి. కొబ్బరి తురుము, నిమ్మరసం ఇవన్నీ ఆప్షనల్. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, జొన్నలతో చేసిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. దీనిని కనీసం వారంలో ఒకసారైనా చేసుకోండి. ప్రాసెస్ కూడా ఎక్కువ టైం పట్టదు. జొన్నల్ని నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కాబట్టి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు ట్రై చేసిన తర్వాత ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.